ఈ నీల అనే డాబాను ఎందుకు పరిచయం చేస్తున్నానో తెలుసా? ప్రమోషన్ కాదండి, నా బీటెక్ ఫ్రెండ్స్తో చాలా సంవత్సరాల తర్వాత ఈరోజు ఇక్కడ డిన్నర్ చేస్తున్నాను అనమాట. ఇది తుని నుంచి వైజాగ్ వెళ్ళే హైవేలో పాయక్రాపేట దగ్గర లక్ష్మీపురం రోడ్ దగ్గర ఈ డాబా ఉంటుంది. ఒకసారి టేస్ట్ చేయండి. టేస్ట్ అయితే నాకు బాగా నచ్చింది. మన యూట్యూబ్ ఛానల్ చూపించగానే వెంటనే మనకు పర్మిషన్ కూడా ఇచ్చారు. థ్యాంక్స్ టు మహేష్ గారు. ఇంకా అస్సలు లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదామా? వీడియో మాత్రం స్కిప్ చేయకండి. మొత్తం డాబా మొత్తం జెన్యున్ గా చెప్తున్నా, ఫుడ్ అయితే క్వాలిటీ చాలా బాగుంది. ఇది ఇలాగా మెయింటైన్ చేయండి, నిజంగా మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఆల్ ది బెస్ట్. అదే మా బామ్మద్ది చెప్పారు మీరు వస్తున్నారని, చాలా హ్యాపీ అనిపించింది. మా ఇద్దరు క్లాస్మేట్స్. క్లాస్మేట్స్ అక్కడ రాజమండ్రి. రాజమండ్రి కలిసి చదువుకుని ఒకే రూమ్ లో ఉండేవాళ్ళం కూడా. ఒకే రూమ్ కూడా నీటి వాళ్ళ ఇప్పుడు కూడా ఈ రోజు మీరు కూడా మా ఫ్రెండ్ అయితే తప్పకుండా. ఓకే మనీ అయితే సో హే గాయ్స్, నేనైతే ఇక్కడ తిన్నాను. నీలా డాబా అండ్ రెస్టారెంట్ అని ఉంటుంది మనకి ప్రకాష్ కాలేజ్ కదా, ప్రకాష్ కాలేజ్ తుని హైవేలో ప్రకాష్ కాలేజ్ అని చెప్పి కాలేజ్ దాటగానే NH16 పక్కనే ఉంటది నీలా డాబా అని. తప్పనిసరి. ఇంకా డాబా గురించి చెప్తున్నాను, టాపిక్ లోకి వెళ్ళలేదంటే చూస్తున్నారా? టాపిక్ లోకి వెళ్ళిపోతున్నాను. అలాగే వీడియో కూడా చాలా బాగుంటుంది, చాలా ఫన్నీగా కూడా ఉంటుంది, మీ మెమొరీస్ కూడా గుర్తు చేస్తుంది. చాలా మంది మనం ట్రావెల్ చేసేటప్పుడు ఎక్కడ ఫుడ్ తినాలని చెప్పి చాలా మనం ఇబ్బంది పడుతున్నాం కదా. దిస్ ఈస్ ద బెస్ట్ వన్. థ్యాంక్ యూ. ఏంటి మా చాలా రోజులు కలిసాం, అది మీ తునిలో ఎలా ఉందిరా? బాగుందిరా. ఫస్ట్గా తెలుగు కంటెంట్ క్రియేటర్స్లో నీదని రోల్ నువ్వు ప్లే చేస్తున్నావు, దానికి నేను చాలా సంతోషిస్తున్నాను. కంగ్రాచులేషన్స్ రమయ్య. ఎక్స్పెక్ట్ చేసేటి అంటే మనం బీటెక్ చేసాం కదా మన గైడ్ కాలేజ్ లో. అక్కడ నుంచి ఈ రోజు ఇక్కడ దాకా వస్తావు నేనైతే ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయలేదు. అలా జరిగింది. మళ్ళీ మనందరం కూడా ఇలాగా అసలు చాలా రోజులు అవుతుంది అప్పుడు మనం బీటెక్ లో చేసిన ఎంజాయ్మెంట్ గానీ. ఏమయ్యా అంతే, ఫస్ట్ లో మనందరం ఒకే రూమ్ కదరా, తర్వాత తెలిసిందేగా, అంటే వయసు తెలియనప్పుడు ఎన్నో అనుభవాలు వస్తుంటాయి, గొడవలు వస్తుంటాయి చిన్న చిన్నవే. అందరూ ఒకే దగ్గర ఉన్నప్పుడు అలా కొంచెం దూరం అయ్యాం. రూమ్స్ వేరైనా సరే అందరం ఎప్పుడు కలిసే ఉన్నాం. ఏమయ్యా అవునా కదా? అయితే ఈరోజు మన తునిలో డాబాకు వచ్చాం కాబట్టి ఇక్కడ సరదాగా మన అందరం చిన్న, అంటే ఈ రోజు తుని నాకు చిన్న పని ఉండి వచ్చాను, వేరే షూట్ పని మీద. సో అందుకే మీకు ఫోన్ చేసి రండ్రా ఇట్లా అందరం కూర్చొని ఒకసారి మాట్లాడదాం, అంటే మీతో జరిగిన ముచ్చట్లన్నీ నా యూట్యూబ్ ఫ్యామిలీకి ఒక చిన్న వ్లాగ్ టైప్లో పెడదామని చెప్పి మిమ్మల్ని పిల్లడం జరిగింది. అదేనా? ఇంకేటి ఈశ్వర్, మరి మన జర్నీ ఇంట్రో బీటెక్ 6 years. ఇప్పుడు ఏం చేస్తున్నాం? ఎందుకు సివిల్ అయిపోయింది, బీటెక్ అయిపోయింది, ఖాళీ. అందరూ చేసేది నేను చేస్తున్నాను. మనం చేసిన పనులన్నీ వర్తే వర్మా అయిపోయింది, ఖాళీ. అది కాదు, మొన్నటి వరకు జాబ్ చేసాను చేసాను, మానేసాను. అందుకని బెస్ట్ జాబ్ కోసం వెయిట్ చేస్తాను. నువ్వు మాయా? మమ్మల్ని పాస్ చేయాలి సార్. నేను బ్యాంక్ లో చేస్తాను మాయా. ఏ బ్యాంక్ రా? మనపురం. నైస్. నీకు గుర్తుందో లేదో, మన ఇద్దరం రాజమండ్రిలో ఫస్ట్ రీల్ చేసాం పవన్ కళ్యాణ్ గురించి. చూసాను, అదే మన సైట్ ఉంది లేఅవుట్ లో ఫస్ట్ మన రీల్ అప్పుడే కదా స్టార్ట్ చేసాం. అప్పుడు ఎలా ఉండేది మాయా? ఇంకా చదువు లైఫ్ అంటే లైఫ్ అంతే. ఆ టైంలో మనం ఏదో పెద్ద అయిపోతే ఏదో చేద్దాం అనుకున్నాం, కానీ అసలు పెద్ద అయ్యే కొద్ది ప్రాబ్లమ్స్ తప్ప ఏం లేదు నాకు తెలిసి. ఏరా చిన్న భాషకి చెప్పు అంటే ఇంకా పెరిగే కొద్ది నాకు ఇప్పుడు మనకి ఏమనిపిస్తుంది, అల్లాడు ఎవడో చెప్పినట్టు పెద్దయ్యకి ఎలాగ ఉండదని తెలిస్తే చిన్నప్పుడే ఆడుతూ లారీ కింద దూకి చచ్చిపోతున్నా అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుంది. మా ఇప్పుడేం దూకే వచ్చు మే. ఇప్పుడు అది చెప్పినంత సులువు కాదు. మీ లైఫ్లో ఎప్పుడైనా అంటే ఇప్పుడు నాకు ఇంతమంది సబ్స్క్రైబర్ ఉన్నారు కాబట్టి మీ చుట్టుపక్కల కూడా చాలా మంది ఉండే ఉంటారు, మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ. ఎప్పుడైనా నా వీడియోస్ చూసినప్పుడు మీరు చెప్పారు వాళ్ళకి, అరే నా ఫ్రెండ్ రా, మేము అందరం కలిసి ఒక రూమ్ చదువుకొని చెప్పి ఎరా నీకు సిచ్యువేషన్ ఎప్పుడైనా ఫేస్ చేసావా? నేను చేశాను. ఇప్పుడు ఈ సిరీస్ వచ్చే రీల్స్ ఉన్నాయి చూడు, మామూలు నేను సైడ్ ఇంజనీర్ కింద చేస్తున్నప్పుడు ఆ ఏరియాలో మా కింద లేబర్లు అది సిగ్నల్ దొరికే పాయింట్లో మామూలుగా స్క్రోల్ చేస్తున్నప్పుడు నేను చూసుకోను 2-3 సార్లు. అంటే ఈ సిరీస్ వల్ల ఒకటి చూసినప్పుడు ఖచ్చితంగా రెండో దానికోసం పక్కడితో మాట్లాడతారు, ఇది ఇలా ఉంది నెక్స్ట్ ఇలా రాబోవచ్చు అని చెప్పి. ఇటు మా ఓడేరా అని చెప్తే నమ్మకపోయినప్పుడు నిజంగా మా ఓడేరా అని చెప్పి మేము ఇద్దరం కలిసి ఇంటర్లో స్కిట్ చేసామని చెప్పి ఆ ఫోటోలు చూపించిన రోజులు కూడా ఉన్నాయి.
కదా ఆ ఫోటోలకి ఈ ఫోటోలకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. నక్కకి నాకలో అనుకున్నాను తేడా ఉంటుంది. అది నేను కనిపెట్టలేడు, నన్ను కనిపెట్టచ్చు కదా. I love this guy. మన పరిచయం ఎలాగా మన పరిచయం ఖచ్చితంగా ఆ? బర్త్డే కా బాబా బర్త్డేకి మాయా నువ్వు తునిలో నాకు ఒకటి వచ్చు. నీ బర్త్డేకి వచ్చినప్పుడు గుడ్డు తీసుకుని ఎవరు కొట్టపోయి నన్ను గుడేసాడు. బర్త్డే పని కొడతలేదు, గుడ్డు తీసుకున్నాడు. గుడ్డు తీసుకుని బర్త్డే పని కొట్టలేదు. ఇంకో హైలైట్ ఏంటంటే మరి తునిలో నువ్వు అన్ని పనులు చేస్తారు కదా మాయా, చేయని పని ఉండదట. చేతి పనులు ఉన్నా కొన్ని కొన్ని పనులు చేయం, కొన్ని కొన్ని పనులు మాక్సిమం ఎక్కువ సంఘ సేవ ఎక్కువ మంది. సంఘ సేవ సమాజ సేవ సమాజం సంఘ సేవ రెండు వెళ్తే తర్వాత ఏదైనా ఎప్పుడు సమాజం కోసం ఆలోచిస్తాం. సమాజం బాగుంది అనుకోని మిగతా వాళ్ళు అందరూ ఎలా చూస్తారు తెలుసా, వీడు పాడైపోవాలి వీడు బాగుపడకూడదు అన్నట్టు ఉంటుంది ఎప్పుడు. అదే బాధ. అందుకని చూడు ఇందాక ఆడ ఎవడో తెలియదు, నాకు సంబంధం లేదు, అలాగా అలా ఉంటుంది మనతో. ఆడంతా వచ్చాడు ఏ పందులు అయిపోయాను వీడి షాక్ లోగా మంచి ఫేమస్ అయితే నువ్వు పర్లేదు బాబా మాదిరిగా. నువ్వు పాకిరపేట ఫైవ్ జంక్షన్ నుంచి తుండి మట్ వరకు జమైక్ అంటే తెలియడు ఎవడో ఉంటాడు. ఆడికంటే ఒక సొంత బ్రాండ్ ఏర్పరచుకున్నాడు. ఇప్పటికన్నా నేను కూడా మంచిగా నీకులాగా తయారవుతాను బాబా. నీ వీడియోస్ చూసి ఇన్స్పిరేషన్ అవుతున్నాను నేను. ఓకేనమ్మా, ఇంకొకసారి రా. పొరపాటు మీ ఫ్రెండ్స్ గా చూసారా ఇది? నువ్వు చేసాను అందులో వస్తాను నేను. నేనే దిగుతాను అయిపోయిన తర్వాత నేనే దిగుతాను. అనవసరంగా ఒక నిమిషం వీడియో చెప్పరా, మళ్ళీ నువ్వు రీల్స్ చేస్తావు. నీకు బీటెక్లో మన బీటెక్లో బాగా మన మధ్య గుర్తున్న సిచ్యువేషన్ ఒకటి చెప్పు. బాగా మన మీద చూసుకుందా దివాంజర్ ఈవెంట్లు ఫెస్ట్లు అప్పుడు తిరగడం ఎక్కువ. బర్త్డే పార్టీలు సెలబ్రేషన్ రూమ్ లో చిన్న చిన్నట్లు గొడవలు. దేనికి రైస్ పెట్టలేదని గిన్నెలు గడగలేదు. అన్పార్లమెంట్ అన్పార్లమెంట్ కాదు, అది కామన్ లాంగ్వేజ్. అది కాక ఒకసారి ఏం చేశాడంటే చెప్తాను చూడు. మేము ఉండడమే గొప్ప అనుకుంటే ఇదిలో కుక్క నీటి పక్కన పడుకోబెట్టుకుని కూడా తీసుకొచ్చి అది వచ్చేది రా. నేను పడుకోబెట్టి ఏం చేయాలి, తరిమేయాలా ఇంత మట్టి పెట్టుకుని వచ్చేది. అది రూమ్ అంతా గత్తర అయిపోయింది. అది పడుకుంటుందని చెప్పి వదిలేసాడు. ఒక రోజు అప్పరవేనా బర్నికాని అప్పరు పైకి వస్తాడు ఇంటి వాళ్ళు. కుక్క ఉందా రూమ్ లో? కుక్క మొత్తం ఇసుక తెచ్చి మూలను పడుకొని ఉంది. ఎగిరెగిరేసాడు ఇక మమ్మల్ని ఇది అనుకుంటాడు. అది కాక సార్ నెత్తికి నువ్వు పారాషూట్ నుండి రాసి ఆల్టెక్ వేసిన గోడలకు జారబడేవారు. ఏదో బోల్డ్ మ్యాప్ వేసినట్టు ఇంత నూనె మొత్తం అంటుకో గోడ మీద. అది కొత్త ఇల్లు అప్పుడు మనం తీసుకున్నాం. ఇల్లు 600 పడేది మనిషికి. రూమ్ అంటే 600, మనిషికి 600 పడేది. ది బెస్ట్ రాజు నెలకి బెస్ట్. ఫస్ట్ లో మా తొంటర పనుల వాళ్ళు చేజార్చుకున్నాం. కేవలం ఇలాంటి బయటకు గంటేశాడు. మీరు ఆడు ఇంటర్గా చెప్పాడన్నమాట, మీరు ఇంకో చూసుకుని అందులోకి కొద్ది కొన్ని రోజులు టైం అవుతాను. ఆడు అలా చెప్పాడు కానీ మా లీడర్ అయిన హేమంత్ గారికి అది నచ్చలేదు. ఆ మాట నచ్చక ఆయన తిరగబడ్డారు. అప్పుడే తిరగబడ్డారు ఆయన మీద. దాంతో అకస్మాత్తుగా ఖాళీ చేయాల్సి వచ్చింది. ఇంకో హైలైట్ చెప్పనా, మర్చిపోయిన రా, ఏదో పాయింట్ గుర్తొచ్చింది మాటలో మర్చిపోయాను. ఏదో మంచి సిచ్యువేషన్ మనందరం కలిసి చేసింది. ఫస్ట్ బీటెక్ కాలేజ్ జాయిన్ అవ్వడానికి వెళ్ళాం. అయితే యూస్ కూడా ఇంత డబ్బులు కట్ట 50 రూపాయల నోట్లు 100 రూపాయల నోట్లు జరిగిందంటే నేను చెప్తా. 50 రూపాయల నోట్లు 100 రూపాయల నోట్లు చెప్పు. అది ఏం జరిగింది 50లో ఉందని చెప్పురా. చెప్తుండు. యాక్చువల్గా ఇలాగా నాకు సీట్ రాకపోయినా జాయిన్ అయిన తర్వాత అప్లై చేసుకుందామని కాలేజ్కి వస్తాను. ఇలా వస్తున్నానని తెలిసి మా ఇంట్లో ఏదో లోన్ ఏదో తీసుకున్నారు. బ్యాంక్ నుంచి 50 నోట్లు కట్ట తీసుకొచ్చి నాకు ఇచ్చారు. నేను అలా మడతట్టి పర్సులో తీసాను. పర్సులో తీసి కొద్ది 50 నోట్లు వచ్చి
ఎన్నో తిన్నా ఎక్కడికి వెళ్ళినా నేను ఇస్తాను చెప్పి ఇచ్చేసుకోండి. ఇక తీసుకొద్ది 50 నెట్లు వచ్చిరా అది కాదా ఇచ్చేసుకోండి. ఇక్కడ వెళ్ళామా, వెళ్తే ముగ్గురం అప్పుడు కొత్త కదా, కొత్త కాబట్టి బిర్యానీ తిన్నాం అనుకో. బిర్యానీ తింటే నేను ఇస్తాను ముగ్గురం, అరే నేను ఇస్తాను అని చెప్పి క్యాష్ దాదాలాడి తీడదారా ఏదో అది ఏంటది కట్టది ఏకంగానే ఏదో ఏదో ఉంటుంది చూడు, తీసుకొద్ది వస్తుంటది అదే కొండ, అలా కొండలాగా వస్తున్నాయని చెప్పి ఇచ్చేసుకోండి. అలా ఎప్పుడైతే ఆ పర్సులో 50 కట్ అయిపోయిందో అప్పటి నుంచి బీటెక్ 4th year అయ్యే వరకు నా సంకల్ నాకే టు బి ఫ్రాంక్. ఆ 1 month తర్వాత ఆ కట్ అయిపోయిన 1 month పరిస్థితి, ఆ కట్ అయిపోయిన 1 month తర్వాత 2 రూపాయలు ఎట్టు సూది కొనుక్కున్నా, 100 రూపాయలు 4 రూపాయలు కట్ అయిపోయింది. తెలియలేదు నాకు ఇలా ఉంటుందా డబ్బులు అయిపోతాయని తర్వాత తెలిసింది. నిజంగా బీటెక్ లైఫ్ అంటే ఆ లక్కే వేరే, ఆ ప్రాబ్లమ్సే వేరే, ఆ హ్యాపీనెస్ వేరే, అందులో ఉండే బాధ్యతలే వేరే. ఇవన్నీ ఓవర్కమ్ చేసుకొని ఈరోజు ఇలా ఉన్నాం. ఈ వ్లాగ్ అయితే ఎంతమందికి నచ్చిందో, నిజంగా ఈ వ్లాగ్లో చూసినవన్నీ కూడా నా రియల్ లైఫ్లో జరిగినవి, 4 years బ్యాక్ ఇవన్నీ ఫేస్ చేసినవి. ఈ వ్లాగ్ అంతా చూసినందుకు థ్యాంక్ యూ అండ్ లవ్ యూ.